ప్రత్యేకంగా ఈరోజు మరి ఈ మాటలు మాట్లాడటానికి మీ ముందుకి రావటం అనేది జరిగింది. మరి ప్రాముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో 2 రాష్ట్రాలలో కలకలం సృష్టించిన దైవదాసులు ప్రవీణ్ పగడాల గారి మరణం మరి ఎంతోమంది సేవకులను, విశ్వాసులను, అనేక మందిని బాధాకరమైన విషయానికి గురి చేసింది. ఎంతోమంది సేవకులు బాధపడుతున్నారు, ఎంతోమంది విశ్వాసులు బాధపడుతున్నారు. ఎందుకు అంటే ఒక క్రైస్తవుల తరపున, దేవుడి తరపున చాలా చక్కటి మంచి ప్రసంగికుడు, యథార్థంగా బ్రతికేవాడు, నమ్మకంగా పనిచేసేవాడు, ఎన్నో డిబిట్లు చేశాడు, ఎంతో మందికి సమాధానం ఇచ్చినట్లుగా ఆయన యూట్యూబ్లు మనం చెక్ చేస్తుంటే చాలా ఒక చక్కటి సేవ పరిచర్య కొనసాగిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. మరి ఆయన మరణ వార్త వినగానే అందరూ సేవకులందరూ, విశ్వాసులు, యావత్ క్రైస్తవ ప్రపంచము మరి తట్టుకోలేకపోతుంది. ఎందుకు అంటే ప్రియులారా, మరి అది యాక్సిడెంటా లేకపోతే మరి మతోన్మాదులు మరి కక్ష కట్టి ఆయన మీద ఏమైనా దాడి చేశారా అన్నదే ఇంకా తేలలేకపోతుంది. సో దయచేసి ఆయన కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మరి ఆయన ఎంతగా పరిచర్య చేశాడో మరి యూట్యూబ్ ద్వారా మనకు తెలుస్తుంది. ఎన్నో డిబేట్లు చేశాడు. దేవుడు లేడన్న వారితో డిబేట్ చేశాడు, బైబుల్ తప్పన్న వాళ్ళతో డిబేట్ చేశాడు. దేవుని గురించి ఎన్నో చక్కటి విషయాలను అనేక మందికి ఆయన తెలియచేశాడు. ఎన్నో ప్రసంగాలు చేశాడు, ఎన్నో మీటింగులు అటెండ్ అయ్యాడు. ఎంతో మందికి రక్షణ మార్గములు నడిపించిన ఏకైక వ్యక్తి మరి దైవదాసులు ప్రవీణ్ పగడాల గారు. ప్రియులారా, అలాంటి వ్యక్తిని కోల్పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎవరైతేనేంటి, దేవుని బిడ్డలు, ఆత్మీయులు, మరి దేవుని బిడ్డలు ఎవరు మరి ఎవరికి ఇలాంటిది జరిగినా అందరూ కూడా బాధపడవలసిన విషయం. ఈరోజు ఆయనకి జరిగింది, రేపు పొద్దున మనకి జరగచ్చు, మన కుటుంబంలో జరగచ్చు, మన ఇరుగు పొరుగు వాళ్ళకి జరగచ్చు, మన సంఘములో జరగచ్చు, ఎవరికేంటి ప్రియులారా. కానీ ఇలాంటి సమయంలోనైనా కనీసం క్రైస్తవులందరూ కూడా ఐక్యమత్యానికి వచ్చేసి మరి ఇలా మతోన్మాదుల పైన మంచి చర్యలు తీసుకోవటానికి మన చేతిలో చట్టం ఉంది. మరి చట్టం ఉంది మన రాష్ట్రంలో. మన చట్టానికి వ్యతిరేకంగా కాకుండా న్యాయబద్ధంగా మరి సమాజంలో మనం పోరాడవలసిందిగా మరి వాక్యం కూడా మనకు సెలవిస్తుంది. అందుకే అలాంటి దైవజనుని కోల్పోవటం ప్రియులారా చాలా బాధాకరం. మరి ఈ ఇరువురు రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో మరి సేవకులందరూ కూడా బాధపడుతున్నారు. ఈ విషయం వినగానే మరి చాలామంది మరి ఆయా రాష్ట్రాలలో సేవ చేసే వాళ్ళు కానివ్వండి, మరి చాలా రాష్ట్రాల నుంచి స్పందిస్తున్నారు. మరి ఈ మాటలు ఆ వార్త వినగానే ప్రియులారా, మరి నిజంగా నాకు కూడా మరి బాధాకరమైన ఆలోచన ఏంటంటే ప్రియులారా, ఇంత దుర్మార్గంగా మరి ఈ మతోన్మాదులు క్రైస్తవులపైన కక్ష కట్టారా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రయాణానికి మీటింగ్కి వెళ్తున్నాడు. ఆ మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఒక దగ్గర కనిపించాడు, చెక్ పోస్ట్ దగ్గర ఒక దగ్గర కనిపించాడు. తర్వాత కనిపించకుండా మరి ఏం జరిగిందో ఎవరికీ తెలియకపోవటం విచారకరం. అందుకే దయచేసి మరి క్రైస్తవులైన మనము ఇంకా మనకి సేవ చేయవలసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా అనేక మందిని రక్షించాలి, అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఇలాంటి మతోన్మాదులు ఎక్కువైపోతున్నారు. ఈరోజు క్రైస్తవులపైన ఇరుచుకుపడుతున్నారు, క్రైస్తవులపైన కక్ష కొడుతున్నారు, సువార్త ప్రకటించటానికి అడ్డుకడుతున్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి అడ్డుపడుతున్నారు, చర్చలు తగలబెడుతున్నారు, సువార్థికులపైన దాడి చేస్తున్నారు, ఇండ్లపైన దాడి చేస్తున్నారు. ఎందుకు అంటే ప్రియులారా, సేవ విస్తరిస్తుంది కాబట్టి దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఒకరోజు శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు వీళ్ళందరూ కూడా యేసు వెంట వెళుతున్న జనాలను చూసి లోకమంతా ఆయన వెంటే వెళుతుంది అని ఆ రోజు భయపడ్డారు. ఈరోజు కూడా భయపడుతున్నట్లుగానే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే భయపడేవాడే దాడి చేస్తాడు. ఎందుకు అంటే
అంటే అందరూ కూడా వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు, అందరూ లోకమంతా యేసుక్రీస్తుని నమ్ముకుంటుంది అని ఇలా భయపడుతూ దొంగచాటున దాడి చేస్తున్నారు. కానీ ధైర్యంతో ముందుకొచ్చి మాట్లాడటానికి ఏ ఒక్కడికి ధైర్యం లేదు అని ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రియులారా. సో అందుకే మనమందరూ కూడా కలిసి ఇలాంటి ఎక్కడ అన్యాయం జరుగుతుందో క్రైస్తవులకు కానీ విశ్వాసులకు కానీ సేవకులకు కానీ ఎక్కడ అన్యాయం జరుగుతుందో అలాంటి వాళ్ళ దగ్గర మనం నిలబడాలి, న్యాయం కోసం పోరాడాలి. మన వెనకాల దేవుడున్నాడు. ఒకరోజు క్రైస్తవుల పైన, ఒకరోజు ఇశ్రాయేలు పైన విరుచుకుపడ్డ గొలియాతు ఏమైపోయాడు? అలాగే ఈరోజు క్రైస్తవుల పైన విరుచుకుపడుతున్న ఈ మతోన్మాదులు, ఇలాంటి వాళ్ళపైన చట్టపరంగా మనమందరూ ముందుకు సాగాలి. మరొకసారి దైవదాసులు ప్రవీణ్ పగడాల గారు మన మధ్యలో లేరు, బాధాకరమైన విషయం. ఆయన కుటుంబానికి మరి శాంతి సమాధానము దేవుడు కలుగజేయాలని కోరుకుంటున్నాం. మరి